హలో అండి. అందరికీ నమస్కారం. సప్త శనివార వ్రతాల్లో చివరి రోజైన లాస్ట్ వారం నేను స్వామివారికి ఉద్యాపన చేద్దామని ముందుగానే అన్నీ పెట్టుకుని సిద్ధం చేసుకున్నానండి. 7 వారాలు కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ వారం 8వ వారం ఆ శ్రీనివాసుడికి వడ్డీగా చేయాలంటారు. సో 7 వారాలు కంప్లీట్ అయిన తర్వాత ఉద్యాపన రోజున చివరి వారం ఇలా నేను అన్నీ చేసుకున్నాను. ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని, పూజ గది నీట్‌గా డెకరేట్ చేసుకుని, నా శక్తి మేరకు కొన్ని నైవేద్యాలు చేసుకున్నానండి. పులిహోర, పాయసం, గారెలు, బూరెలు, పెరుగన్నం, సలివిడి, పానకం, వడపప్పు, పంచామృతాలు ఇలా మనకి వీలైనన్ని ఫ్రూట్స్, తాంబూలం కోసం అరటిపళ్ళు, తమలపాకులు అన్నీ సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకున్నాను. నేను ఇంకా ఈ ఉద్యాపన చేద్దామని లాస్ట్ రోజు ఒక 5గురు ముత్తైదువలని పిలుచుకున్నా. ఆ ముత్తైదువలకి తాంబూలం ఇచ్చి ప్రసాదాలు పెడదామని ముందుగానే జాకెట్ ముక్కలన్నీ తెచ్చుకుని రెడీ పెట్టుకున్నానండి. లాస్ట్ రోజు సేమ్ ముందు 7 వారాలు ఎలా చేస్తామో చివరి వారం కూడా అలాగే చేయాలి. ఆ వడ్డీ కాసుల వాడికి 8వ వారం వడ్డీగా చేయాలంటారు కదా! సో 8వ వారం నేను ఇలా సేమ్ 7 వారాలు చేసినట్లుగానే ముందుగా గణపతిని పూజించి తర్వాత శనిదేవుడిని కూడా పూజించుకొని తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ చేయడం స్టార్ట్ చేశాను. ఆ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకుని లక్ష్మి, శ్రీలక్ష్మి, భూదేవి, శ్రీదేవి సమేతంగా ఆహ్వానిస్తాం కదా! సో పద్మావతి లక్ష్మి అష్టోత్తరం కూడా చేసుకుని ఇలా ధూపం సమర్పించి ఈ 7 దీపాలు 7 వత్తులతో వేస్తాం కదండి! ఈ దీపాలు కూడా వెలిగించి స్వామివారికి దీపం కూడా సమర్పించి ఇంకా అమ్మవారికి కుంకుమ పూజ చేశానండి. శ్రీదేవి, భూదేవికి అంటే లక్ష్మీదేవి, పద్మావతి దేవికి అష్టోత్తరం చేసి కుంకుమ పూజ చేసుకున్నాను. తులసి మాలలు కూడా సమర్పించాను స్వామివారికి. ఈ నువ్వుల లడ్డూలు అన్నీ చేసుకుని స్వామివారికి కొబ్బరికాయ కొట్టి అన్నీ నైవేద్యం సమర్పించి ఎంతో వైభవపేతంగా ఇలా ఉద్యాపన చేసుకున్నానండి. తర్వాత వచ్చిన వాళ్ళందరికీ తాంబూలం ఇచ్చి పసుపు రాసి తాంబూలం ఇచ్చాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.